హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ డిజైన్ కోసం క్లాత్ని 2 ఫోల్డ్స్లో తీసుకున్నాను. ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్గా ఉండేలా చూసుకోవాలి. కింద హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇటువైపు 7 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్, ఖర్చు వచ్చి 1.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్నాం కదండి. 5 వైపును కూడా 7 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇది పఫ్ కోసం అండి. పఫ్ కోసం 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇటువైపు 2.5 ఇంచెస్ దగ్గర ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకొని ఒక లైన్ గీసుకోవాలి. మన ఛానల్లో స్లీవ్ డిజైన్స్, బేబీ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, లెగ్ కమ్ మేకింగ్స్ ఉన్నాయి. కావాల్సిన వారు ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి చూడండి. నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి. హ్యాండ్ లెంత్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ పైన పఫ్ కోసం 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 or 5 ఇంచెస్ తీసుకోవచ్చండి. ఇటువైపు కూడా 5 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా 3 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్న తర్వాత లైన్ గీసుకోవాలి. హార్మోల్ రౌండ్ వచ్చి 6.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఖర్చు వచ్చి 1.5 ఇంచెస్. ఇలా తీసుకున్న తర్వాత ఈ డాట్స్ని కలుపుతూ లైన్ గీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకున్నానండి. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత ఇలా కరువు గీసుకోవాలి. పైన 1 ఇంచ్ దగ్గర ఇలా డాట్ పెట్టుకుని చిన్నగా కరువు గీస్తూ ఈ లైన్ని కలపాలి. కింద కరువుని కలపాలి. ఇలా డ్రా చేశాక, వీడియోలో చూపిన విధంగా డ్రా చేశాక కట్ చేసి తీసుకోవాలి. మిగిలిన వేస్ట్ క్లాత్ ని కట్ చేస్తూ తీసివేయాలి. ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలండి గుర్తు కోసం. ఇలా 2.5 ఇంచెస్ దగ్గర లైన్ గీసుకుంటే ఇటువైపు కూడా 2.5 ఇంచెస్ దగ్గర లైన్ గీసుకోవాలండి. చివరి అంచులు ఇలా సన్నగా ఫోల్డ్ చేసి కొద్దిగా సగం వదిలి ఇలా మిషన్ పాదం పెట్టి సన్నగా కుట్టుకోవాలండి. ఈ పెద్ద మిషన్ మీద కూడా మనం చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు. జిగ్జా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మన దగ్గర జిగ్జా మిషన్ లేదు కాబట్టి ఇలా సన్నగా కుట్టుకుంటే బాగుంటుంది. టక్స్ ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా బీచ్తో ట్రై చేసానండి. ఇప్పుడు ఇటువైపు కూడా ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత సన్నగా బాగుంది. జిగ్జాగ్ కూడా చేయనవసరం లేదు.
ఇప్పుడు ముందుగా మనం డ్రా చేసుకున్న 7 ఇంచెస్ దగ్గర ఇలా డ్రా చేసుకున్నాం కదండి. ఇలా డాట్ పెట్టుకొని అక్కడ నుంచి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. సెవెన్ ఇంచెస్ కన్నా ముందు మనము ఇలా టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందు నోటిఫికేషన్ మీకు వస్తుంది, ముందుగా మీరు చూడవచ్చు. ఇప్పటి వరకు చూస్తున్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వటం వలన నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రిల్స్ పైన లేస్ వేసి కుట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు వదిలి అక్కడ నుంచి లేస్ వేసుకుంటూ ఫ్రిల్స్ పైన ఇలా పెట్టి వీడియోలో చెప్పిన విధంగా పైన కుట్టుకోవాలి. ఇక్కడ చివరికి వచ్చేసరికి 2 ఇంచెస్ వదిలి లేస్ని కట్ చేసి దానిపైన కుట్టుకోవాలి. ఇలా హ్యాండ్ రెడీ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చి 1/2 ఇంచుది ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దానిపైన కుట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రిల్స్ పోతాయి కాబట్టి. ఇలా కుట్టుకోవటం వల్ల ఫ్రిల్స్ పోవు. ఇలా కుట్టుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసి తీసివేయాలి. ఒక టక్ ఇచ్చుకుంటే గుర్తుగా ఉంటుంది. అంతా బ్యూటిఫుల్ అయిన స్లీవ్ రెడీ అండి. ఈ స్లీవ్ డ్రెస్సులకైనా బ్లౌజెస్కైనా అలాగే చిన్నపిల్లలు కూడా కొద్దిగా కొలతలు తగ్గించుకుని కుట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.